నోరైతే మూసుకుంటాను కానీ మనసు తలుపెలా మూసుకోవాలి? అది తెలుసుంటే ఈ పాటకి నేను ప్రశాంతంగా నిద్రపోయేదాన్ని. ఓ, నీకు సేమ్ ప్రాబ్లమా? ప్రాబ్లం. అసలు నాకు ఈ ప్రాబ్లం ఎలా మొదలైందో తెలుసా అక్క? వద్దులే, చెప్తా తిడతావు. పర్లేదు, చెప్పు. ఇందాక నువ్వు మా లాయర్కి, అదే విక్రమ్ గారికి ఫోన్ చేశావు కదా, అది నీకెలా తెలుసు? నేను అక్కడే ఉన్నాను. నువ్వు ఒక్కదానివి అక్కడికి వెళ్ళావా? బుద్ధుంది అసలు నీకు? ఎవరికి చెప్పెళ్ళావే? అమ్మా నాన్నలకు తెలిస్తే చంపేస్తారని తెలీదా నీకు? అక్క, వెళ్ళకేం చేయను. 15 మిస్ కాల్స్ చేశారు, చాలా మెసేజెస్ పెట్టారు. అప్పటికే వెళ్ళకపోతే రేపు పెళ్ళయ్యాకేమన్నా అంటారేమోనని భయం వేసి వెళ్ళాను. అవునక్క, అప్పుడు నువ్వెందుకు ఫోన్ చేశావు? నీతో అతనేం చెప్పలేదా? ఏం చెప్పలేదక్క, నేను అడగలేదు కూడా. ఇంతకీ ఎందుకు ఫోన్ చేశావేంటి? అది నా ఫ్రెండ్దొక డివోర్స్ కేసు ఉంటే అడ్వైస్ కోసం చేశాను. ఓ సంతేనా? మీ ఫ్రెండ్కి ఈజీగా డివోర్స్ ఇప్పించేస్తారు. కానీ నా ఫ్రెండ్కి డైవోర్స్ తీసుకోవడం ఇష్టం లేదు. వాళ్ళ ఆయనే ఇస్తానంటున్నాడు. అవునక్క, ఏ భార్యకి మాత్రం భర్తతో విడిపోవడం ఇష్టం ఉంటుంది కనుక. ఓకేలే, నేను చెప్తే ఆయన ఏదైనా చేసేస్తారు. నీకు తెలుసు కదక్క, నెక్లెస్ తీసుకునే ముందు నాకు ఫోటో పంపించారు. నేను ఓకే అంటేనే కొన్నారు. మళ్ళీ నాకు అది సెట్ అవుతుందో లేదో అని చెక్ చేసుకోవడానికి ఈరోజు రమ్మన్నారు. నా మెళ్ళో అది పెట్టి చూసి నేను బాగుందంటేనే ఆయనకు తృప్తి అంట. చూసావా అక్క, నేనంటే ఆయన ఎంత కేరింగ్ గా ఉన్నారో. అక్క, నేనొక మాట అడుగుతాను, నువ్వేం అనుకోవు కదా? చెప్పు. నందు బావేమో అక్కని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పార్థు బావేమో పెళ్లి చేసుకున్నాక నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు. కానీ మా ఆయన మాత్రం పెళ్లి చూపుల్లో నన్ను చూసిన దగ్గర నుంచి మతి పోగొట్టుకుని నా కోసం తప్పించిపోతున్నాడు తెలుసా? ఏ పని చేస్తున్నా నేను ఆయన పక్కనే ఉన్నట్టు అనిపిస్తుందంట. ఇద్దరు బావల కన్నా మా ఆయన నన్ను ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు కదా? ఏంటక్క నువ్వు చెప్పు, అవునా కాదా? మాట్లాడవేంటక్క? నిజమే కదా? పార్థు బావ కన్నా మా ఆయన బెటర్ కదా? పార్థు బావ విసుక్కుంటాడు, ఆఫీస్లో అయితే అరుస్తాడు, చిరాకు పడతాడు, కోపం వస్తే కొట్టినంత పని చేసేస్తాడు. అసలు నిన్ను పట్టించుకున్నట్టే కనిపించడు. కానీ మా ఆయన మాత్రం ఎప్పుడూ విసుక్కోడు, కసురుకోడు, అరవడు, చిరాకు పరాకు ఏవీ లేవు. అసలు కోపం అనేదే రాదు. ఎంతైనా నేను నీకన్నా ఎక్కువ అదృష్టవంతురాల్ని కదక్కా?